తెలివున్నోడు గొప్పవాడా లేక తన తెలివితో పాటు పక్కన వాళ్ళ తెలివిని వాడుకునేవాడు గొప్పవాడా? తెలివున్నోడు ఒక మంచి జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. కానీ తన తెలివితో పాటు పక్కన వాళ్ళ తెలివిని వాడుకునేవాడే ఎంటర్ప్రైనర్ అవుతుంది. సో ఇప్పుడు ఒక జాబ్ అనుకోండి, 9 to 5 ఉంటుంది, ఫిక్స్డ్ టైమింగ్స్. మార్నింగ్ వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం 7 అవుతుంది. వైఫ్ని పట్టించుకునేది ఉండదు, పిల్లల్ని పట్టించుకునేది ఉండదు. సో అంత కష్టపడ్డా కానీ ఎప్పటికైనా అది నీ కంపెనీ అవుతుందా? ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్లో 17 సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక వ్యక్తి. తన భార్యతో సంబంధం లేకుండా, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా, పిల్లలతో సంబంధం లేకుండా, సంతోషాలు కష్టాలు ఏం లేకుండా 24 గంటలు కంపెనీ అనుకున్నాడు. తన 17 years ఎక్స్పీరియన్స్ని ఇలా స్మాష్ చేసి లే ఆఫ్ చేశారు. మరి మీరే ఆలోచించుకోండి, జాబ్ ఇంపార్టెంటా, బిజినెస్ ఇంపార్టెంటా? తెలివున్నోడు గొప్పవాడా లేక తన తెలివితో పాటు పక్కన వాళ్ళ తెలివిని వాడుకునేవాడు గొప్పవాడా? తెలివున్నోడు ఒక మంచి జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. కానీ తన తెలివితో పాటు పక్కన వాళ్ళ తెలివిని వాడుకునేవాడే ఎంటర్ప్రైనర్ అవుతుంది. సో ఇప్పుడు ఒక జాబ్ అనుకోండి, 9 to 5 ఉంటుంది, ఫిక్స్డ్ టైమింగ్స్. మార్నింగ్ వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం 7 అవుతుంది. వైఫ్ని పట్టించుకునేది ఉండదు, పిల్లల్ని పట్టించుకునేది ఉండదు. సో అంత కష్టపడ్డా కానీ ఎప్పటికైనా అది నీ కంపెనీ అవుతుందా? ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్లో 17 సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక వ్యక్తి. తన భార్యతో సంబంధం లేకుండా, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా, పిల్లలతో సంబంధం లేకుండా, సంతోషాలు కష్టాలు ఏం లేకుండా 24 గంటలు కంపెనీ అనుకున్నాడు. తన 17 years ఎక్స్పీరియన్స్ని ఇలా స్మాష్ చేసి లే ఆఫ్ చేశారు. మరి మీరే ఆలోచించుకోండి, జాబ్ ఇంపార్టెంటా, బిజినెస్ ఇంపార్టెంటా?